ఒకరోజు బార్బరీకుడి దగ్గరికి ఒక బ్రాహ్మణ రూపంలో వెళ్తాడు. బార్బరీకుడి తలను దానంగా అడుగుతాడు. వచ్చింది శ్రీకృష్ణుడేనని బార్బరీకుడికి అర్థమవుతుంది. కృష్ణుడిని అడుగుతాడు, అసలు ఎందుకు నా తల అడిగారు మీరు, ఏంటి కారణం అని. అని కృష్ణుడు అంటాడు, యుద్ధం స్టార్ట్ చేయడానికి ముందు ఒక మహావీరుని బలి ఇవ్వాలి కదా, అందుకోసం అని అడుగుతాడు. గొప్ప యోధుడిలాగా శ్రీకృష్ణుడు బార్బరీకుడిని భావించాడని సంతోషపడి తన తల తీసిస్తాడు. అయితే దానికన్నా ముందు ఒక వరం కోరుకుంటాడు బార్బరీకుడు. ఏంటంటే మహాభారత యుద్ధాన్ని చూసే అవకాశాన్ని ఇమ్మని కృష్ణుడిని కోరుకుంటాడు. కృష్ణుడు దానికి ఒప్పుకుంటాడు. అలాగా బార్బరీకుడు తన తలని కృష్ణుడికి తీసిస్తాడు. మహాభారత యుద్ధాన్ని మొత్తాన్ని చూడగలిగే విధంగా ఒక కొండపైన ఉంచుతాడు. ఆ కొండపైన నుంచి బార్బరీకుడి తల మొత్తం మహాభారత యుద్ధాన్ని చూస్తుంది. బార్బరీకుని యుద్ధం చేయకుండా కృష్ణుడు ఆపాడిగట్టే జరిపోయింది. లేకపోతేనా బార్బరీకుడి దాటికి ఎవ్వరు నిలబడేవారు కాదు. అంత పవర్ఫుల్ బార్బరీకుడు.